మునుగోడు ఎలక్షన్కు ముందు దాకా కేసీఆర్ గారిని విమర్శించింది ఎవరు? కేసీఆర్ గారిని ప్రధానంగా విమర్శించింది ఎవరు? ధర్నాలు చేసింది ఎవరు? కేసీఆర్ నరరూప రాక్షసుడు, తెలంగాణ ఉద్యమకారుల్ని, తర్వాత తెలంగాణ నక్సల్ సిద్ధాంతం మీద నా పార్టీ ఎదిగిందన్నప్పుడు ఆ బిడ్డల్ని చంపింది వీళ్ళే అని వ్యతిరేకించింది ఎవరు? మరి అట్లాంటి వాళ్ళతో పోయి మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? మునుగోలు ఏం అవసరం ఉందని పొత్తు పెట్టుకున్నారు? మీరు అధికారంలోకి రారు, సరే రారు, మీరు అధికార దాహం మీకు లేదు, కానీ మీరు ఒంటరిగా పోటీ చేసి కేసీఆర్ గారిని ఓడించవచ్చు కదా. అంటే మీకు సందర్భం కలిస్తే మీరు పొత్తు పెట్టుకోవచ్చు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోకూడదు, రాజకీయాలు ఇది ఉండకూడదు. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుంది? ఎంఐఎంతో పొత్తు, ఇప్పుడు ఎంఐఎంతో అఫీషియల్ పొత్తుంది. అరే మామూలు కాదు కదా వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటే కాంగ్రెస్ అని అంటున్నారు కదా. సిపిఐ పొత్తు లేదా? కొనవనేని సాంబశివరావు గారు ఎవరు? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనే ఉన్నాడు, గవర్నమెంటే కదా. ఇంకో విషయం కూడా అడుగుతున్నా, టీఆర్ఎస్ కి కేటీఆర్ గారు ఏం చెప్పారు? మాకు అఫీషియల్ గా పొత్తున్న ఏకైక పార్టీ ఎంఐఎం అని చెప్పలేదా? మరి మీరు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు? మీరు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు? అందరూ అదే నేను చెప్తున్నా కదా, విధానపరంగా వాళ్ళు మాట్లాడేవి కరెక్ట్ అని అనుకుంటారు తప్పగా దాంట్లో విధి విధానాలు ఆలోచిస్తే చాలా రాంగ్స్ కనిపిస్తాయి. అంటే అది కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసే జనం చూస్తూ ఉంటారు కదా. అన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికే పవన్ కళ్యాణ్ గారు తప్పు అని చెప్తున్నారు. నేను ఇంకొక అంశం కూడా చెప్తున్నా, మేము ప్రశ్నించడమే తప్పు అంటే ఆ తప్పును మళ్ళీ చేస్తాం. మేము చెప్తున్నాగా, తెలంగాణలో మేము ప్రశ్నించడమే తప్పు అంటే పవన్ కళ్యాణ్ గారు తిరగకపోతే మన ఆపారా? మన ఆపుతూ అన్నారు, ఆపారా? ఆ శక్తి ఉందా? నేను ఇంకా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒక్క సైగ చేసి ఒక నాయకుడిని సూచించి ఒక పార్టీని సూచించి దాడి చేయమంటే ఒక ఇటుక పిల్లైనా మిగిలిద్దా తెలంగాణ రాష్ట్రం? మిగిలిద్దా? ఆయన ప్రజాస్వామ్య హితంగా ఇంకా కన్స్ట్రక్టివ్ వేలో ఉండగాబట్టి ఒక పిలిపిస్తే 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చి నుంచుంటారు. మీకులాగా బిర్యానీ పొట్లాలు 500 600 ఇస్తే వచ్చే బ్యాచ్ కాదు అది, గుర్తుపెట్టుకోండి. ప్రాణ త్యాగాలు చేయడానికి కూడా వెనకాడరు, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి వ్యక్తి పట్ల మేము తప్పుడు ఆరోపణలు చేస్తాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, లేకపోతే తెలంగాణలో తిరగనీయం, అవి అవ్వో. తెలంగాణ ప్రజలే ఒప్పుకోరు. నేను చెప్తాను కదా, తెలంగాణ ప్రజలే ఒప్పుకోరు. తిరగని నాన్నోళ్ళు మనం ఎందుకో రాలేదు. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూస్తుంటే నాకు నేను ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను. ఇంకో మాట చెప్పిండు, నా ఇంటి ముందు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినంటే నా ఇల్లు ఇదే అని చెప్పడానికి, దాడి చేయాలనుకుంటే ఎవరైనా రండి సిద్ధంగా ఉన్నా అండవు. అంటే అంతకంటే దమ్మున్న స్టేట్మెంట్ ఎవరు ఇస్తారు? గట్స్ ఉన్న స్టేట్మెంట్ ఎవరు వస్తారు? పోండి. నాకు అందులో నిజంగా ఈ పాయింట్ ఒకటి నచ్చింది. నేనే గనక ఇక్కడ ల్యాండ్ గనక నేను ఆక్రమించుకుంటే ఎంక్వైరీ చేయండి, ఉంటే తీసేసుకోండి. ఏమంటున్నంటే తెలంగాణ ప్రజలు అసలు నిజంగా చెప్తున్నా, ఆయన జీతాన్ని కూడా ఈ రోజు పిల్లలకు పంచి పెడతాను. నేను ఇంకో విషయం ఏం చెప్తానంటే, నాకు అంటే మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఈ అమ్మ ఈ జర్నలిస్ట్ కూడా ఆంధ్రుడు అనుకుంటారు. ఈ అమ్మ లేని పనులు ఇదే అయితే ప్రాబ్లం. ఒక మంచి విషయం మాట్లాడితే నచ్చదు జనాలకి. జనం కాదు సార్, జనాన్ని మనం అనుకుంటాం, జనం దేవుళ్ళు కానీ వాళ్ళే ఈ బ్యాచ్. నేను ఒకటి అడుగుతున్నా, సరే రాజకీయంగా ఎన్ని ఆరోపణలు అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ తెలంగాణ ప్రజల సొమ్ము కానీ ఆంధ్ర ప్రజల సొమ్ము కానీ ఆశించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారా? ఎవడైనా చెప్పగలరా గుండె మీద చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏం కర్మ? ఒక పాయింట్ ఆలోచించాలి. ఎవడన్నా లగ్జరీ లైఫ్ వదిలేసుకుని కర్మ ఎందుకు? నేను ఏమంటున్నంటే, డబ్బు కావాలనుకో, మీరు అన్నట్టు ప్యాకేజే కావాలనుకో, ఒక కాలు వేసుకొని ఏసీలో కారు వేసుకొని వచ్చి కూర్చొని ఒక సీట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటే 200 కోట్లు ఇంటికి వచ్చి కూర్చుంటే అంతకంటే డబ్బు ఏమొచ్చింది? ఇంకా అఫీషియల్ గా వచ్చింది. ఒక యాడ్ చేస్తే 20 కోట్లు, 10 సెకండ్లు యాడ్ చేసినా కూడా 30 కోట్లు. అంతకంటే ఇక్కడ వచ్చే డబ్బు ఏంటి? నేను అడుగుతున్నా, అధికారంలో మీరు ఉన్నారుగా, విచారణ చేపట్టండి. ఏం చేసిండో పవన్ కళ్యాణ్, ఏ కబ్జాలు చేసిండో, లేకపోతే ఏ డబ్బులు దోచుకోండి. ఇక్కడే కాదు, పిఠాపురంలో కూడా ఏం చేసాడో కూడా చెప్పాలి. ప్రభుత్వాలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది అప్పుడు గతంలో, వాళ్ళు కూడా చేయాలి కదా. మరి విచారణ చేసి చేయొచ్చు కదా, ఎవరికైనా విచారణ చేసే హక్కు ఉంది కదా, చెయ్యండి. తెలంగాణ ప్రజల ముందు పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే తీసుకొచ్చి బరాబర్ బాజప్తా తెలంగాణ ప్రజల ముందు ఈ తప్పు చేసిండని చూపండి. నా బాధ ఏంటంటే అస్తిత్వం మీద దాడి చేస్తున్నా, తెలంగాణ ఏం దాడి చేసిండో చెప్పట్లేదు కూడా. ఏం పదం, ఏం వాక్యం, ఎవరు మాట్లాడారు? పోనీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల, పవన్ కళ్యాణ్కి సంబంధించిన మా నాయకత్వం ఏమైనా మాట్లాడిందా? ఆంధ్ర నాయకత్వం ఏమైనా మాట్లాడిందా? అది చెప్పట్లే. నాకు అసలు అర్థం కావట్లా. మహిళల మీద దాడి చేస్తున్నారు అంటున్నారు, యూట్యూబ్ లో ఎవరో ఫేస్బుక్ కామెంట్ పెట్టారంట, లేకపోతే వాట్సాప్ లో ఎవరో కామెంట్ పెట్టారు. నాకేం సంబంధం? మీరున్నారండి, మీ ఫోటో పెట్టుకొని నేను కామెంట్ పెడతా అంటే మీరు తప్పు చేశారంటే అది కరెక్ట్ అయిన విధానమా? పద్ధత? ప్రూఫ్ కావాలిగా కదా, ఒక విధానం ఉండాలి. మా నాయకత్వం ఏమైనా విమర్శించుంటే, మా నాయకత్వం ఏమైనా మాట్లాడి ఉంటే మీరు బాజప్తా ప్రజల ముందు తీసుకురండి, ప్రజల ముందు చెప్తూ కొట్టండి. మమ్మల్ని ప్రజల ముందు చెప్తూ కొట్టండి. మీ శిక్షకు మేము అనుభవిస్తాం, మేము స్వాగతిస్తాం.
అట్లాంటివి ఏమీ లేకుండా ఎవరో పెట్టారని అనేక సందర్భాల్లో చెప్పింది. ఏంటి దాని పిఆర్ఓ టీములు నడుస్తున్నాయి. కొంతమంది ప్రతిపక్షాల పార్టీ నాయకులు ఆ ఫేస్బుక్ కామెంట్లు ఈ పార్టీ అనే కాదు, ఏ పార్టీకైనా ఫేక్ అని తెలుస్తుంది. కొన్ని ఏది ఈ ఆరోపణలో ఇట్లా తిట్టేవాళ్ళు, కానీ అవి పట్టుకొచ్చి మేము రాజకీయాల్లో మాట్లాడతా అవి తీసుకొచ్చి ఇది మాట్లాడతా అంటే వాళ్ళ విజ్ఞత కుదిరేస్తున్నారు. రాజకీయ నాయకుడికి ఆ విజ్ఞత ఉంటుందా? అసలు అది ఉంటుందా? నేను చెప్తున్నా, దేశ రాజకీయాల్లో ఏ నాయకుడు పొందన అవమానాలు పవన్ కళ్యాణ్ గారు పొందారు. 2 చోట్ల ఓడిపోయారు అన్నారు, 3 పెళ్లిళ్ళు అన్నారు, బిడ్డను రేపు చేస్తా అన్నారు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ దాకనీయం అన్నారు, తిరగనీయం అన్నారు. పవన్ కళ్యాణ్ పట్టుకుని పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు ఘోరం, ఎంత దారుణం. ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా. ఆదిలాబాద్ తాండాల్లో బోర్ వేసింది ఎవరు? పాలమూరులో ఉన్న వీటిల్లో ఫ్లోరైడ్ బాధితులకి సాయం చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. ఆ రోజు కిడ్నీ బాధితులు ఎవరిని? తర్వాత వచ్చి ఇప్పుడు రాష్ట్రం ఈ రాష్ట్రం లేదు, అంతా మన తెలుగు సమాజంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకుంటే ప్రయత్నం చేస్తున్నాడు కదా. నేనేమంటున్నానంటే ఒక నిర్దిష్టమైన ఆరోపణ చేసే ముందు పవన్ కళ్యాణ్ గారు నిజంగా కించపరిచుంటే నేను చెప్తున్నాగా, జనసేన పార్టీకి ఈ క్షణాన నేను నా సభ్యత్వానికి రాజీనామా చేస్తాను. ఒక్కళ్ళు నిరూపించిన పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ, తెలంగాణ నాయకత్వం కానీ, ఆంధ్ర నాయకత్వం నుంచి కానీ, జనసేన పార్టీ తెలంగాణని అవమానించినట్టు కానీ, తెలంగాణ ఉద్యమకారులను అవమానించినట్టు కానీ, తెలంగాణ సంస్కృతిని అవమానించినట్టు కానీ, తెలంగాణ భాషను అవమానించినట్టు కానీ ఏదన్నా ఉంటే మీరు చూపిస్తే నేను రాజీనామా చేస్తాను. ఓపెన్ ఛాలెంజ్ అందరికీ సిద్ధం. నేను ఇంకొక అంశం కూడా అవుతున్నా, 11 రోజుల గురించి మాట్లాడే వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, ఆ వీడియోని పూర్తిగా బయట పెట్టండి. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఏం బయటకు మాట్లాడారో పూర్తిగా అంశాలను బయట పెట్టాలని తెలియజేసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ కౌశిక్.